హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. నా ఛానల్లో స్టోరీస్ని చాలామంది వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతుంటే కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. లైక్లు కామెంట్లు ఎలాగో ఇవ్వడం లేదు. కనీసం సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి వ్యూవర్స్. నా అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 18వ భాగం. మా నాన్నతో ఎలా మాట్లాడాలో కూడా నువ్వు నాకు నేర్పిస్తావా? ఆఫ్టర్ ఆల్ పని మనిషివి. నువ్వెంత, నీ బ్రతుకెంత అన్నాడు జితేంద్ర కోపంగా తీర్థతో. బాగా అయ్యింది. ఇక ఇప్పుడో అప్పుడో ఇది బయటకు వెళ్ళిపోతుంది అని చూస్తున్నారు పనివాళ్ళు అందరూ. జితేంద్ర మాటలకు తీర్థకు కోపం వచ్చినా అతని వంక శాంతంగా చూస్తూ, 2 వారాలు హాస్పిటల్లో ఉన్న తండ్రి ఇంటికి వస్తే ఎలా ఉన్నావు నాన్న అని మీరు అడిగి ఉంటే నేను ఇప్పుడు ఇలా మాట్లాడేదాన్ని కాదు అని. నిజమే సార్, నేను ఆఫ్టర్ ఆల్ పని మనిషినే. నా తండ్రి ప్రాణాలను కాపాడుకోవడం కోసం జీవితాన్ని నాశనం చేసుకున్న దాన్ని. అతని ఆరోగ్యం కుదుటపడడం కోసం, అతని ప్రాణాలను కాపాడడం కోసం పాచి పని చేయడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. మా నాన్న నాకు ఆస్తి, అంతస్తు, బిజినెస్లు ఇవ్వలేదు, కానీ జన్మని ఇచ్చాడు, ఇంటి పేరుని ఇచ్చాడు. నేను అనాథను కాదు, ఫలానా వ్యక్తి కూతురిని అనే గుర్తింపునిచ్చాడు. అది చాలు పిల్లలు తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి. ఆ పనే నేను చేస్తున్నాను. నా తండ్రిని కాపాడుకోవడం కోసం పని మనిషిని అయ్యాను. ఇంతకన్నా చిన్న పోస్టు ఉన్నా అది కూడా నాకు సమ్మతమే అనేసి, మీరెవరూ నాకు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు నా తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. అందుకే తాతగారిని నా మనిషిగా అనుకుని ఆయనకు ఆరోగ్యం బాగోలేదని కాస్త కుదుట పడే వరకు చూసుకోవడానికి వచ్చాను. ఆయన కోలుకోగానే వెళ్ళిపోతాను అని చెప్పి, పదండి తాతగారు, బయట వాతావరణం అస్సలు బాగోలేదు, మీకు సూట్ కాలేదు, మీరు మీ గదిలోనే టిఫిన్ తిందురు అని చెప్పి ఇతని టిఫిన్ గదిలోకి తీసుకురమ్మన్నట్లుగా పనమ్మాయి వంక చూసి వీల్చైర్ తోసుకొని ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయింది తీర్థ. ఆమె ధైర్యానికి, ఆమె సమాధానం చెప్పిన తీరికి అందరి ముఖాలు మాడిపోయాయి. ధ్రువ్ ఆమె స్పీచ్కి కళ్ళెగరేస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. దీనికెంత పొగరు! జీతానికి వచ్చినదాయి మనకే దాని జీతాన్ని టిప్పుగా ఇస్తుందా అని ఉక్రోష పడిపోతున్నాడు జితేంద్ర ఇంకా మాలిని. చక్రధర్ తీర్థ వెళ్ళిన వైపే చూస్తూ, ఈ పిల్ల మహా ఘటికురాలిలా ఉంది, మాటకు మాట ఇస్తుంది, ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే నష్టమే అని అనుకున్నాడు. మా డాడ్ నోరే మోయించింది, మా మామ అయితే అసలు నోరే తెరవలేదు, అందుకే నిన్ను క్లాసులో రాని అంటాను అని అనుకున్నాడు దేవ్. వీళ్ళేదో పీకేస్తారనుకుంటే వీళ్ళే ఆ అమ్మాయితో పీకించుకున్నారు అని పనివాళ్ళు అందరూ బేలగా ముఖాలు పెట్టి రాజేంద్ర గదికి టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చారు. వీళ్ళంతా ఈ గోడలో ఉంటుండగానే లతిక, లతీష్ చక్కగా దోశలు చట్నీతో తినేసి తమ గదిలోకి వెళ్ళిపోయారు. తీర్థ రాజేంద్రను తీసుకుపోయాక ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళకిష్టమైన ఆ బ్రెడ్ జామ్ తినేసి ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. టిఫిన్ తినండి తాతగారు అంది తీర్థ రాజేంద్రతో అతని గదిలో. ఇంకేం మింగుడు పడుతుంది తల్లి, నాకు తినాలని లేదు అన్నాడు రాజేంద్ర బాధగా. కనీసం వాళ్లతో వాదించడానికైనా ఓపిక ఉండాలి కదా తాతగారు. నేను ఈరోజు ఉంటాను, రేపు వెళ్ళిపోతాను. మీ పనులు మీరు చేసుకునే ఓపిక అయినా మీకు రావాలి అంటే మీరు కడుపు నిండా తినాలి కదా అంది. అయినా అతను తినడానికి సుముఖంగా లేకపోవడంతో తీర్థ దోశ ముక్కను తుంచి చట్నీలో ముంచి అతని నోటికి అందించింది. వాళ్లతో అన్ని మాటలు పడ్డావు, ఇక ఈ శ్రమ కూడా నీకెందుకమ్మా, నేను తినేస్తానులే అన్నాడతను. మా నాన్నకు ఇలా ఎన్నోసార్లు తినిపించాను తాతగారు, మరేం పర్వాలేదు తినండి అని ఈ ఒక్క ముక్క అంటూ అతని కడుపు నిండుగా తినిపించి ఆయన వేసుకోవడానికి మందులు తీస్తుంది. అప్పుడే హాయ్ గ్రాండ్ఫా అంటూ దేవ్ ఆ గదిలోకి వచ్చాడు. వాడిని చూస్తూనే తీర్థ కళ్ళను దించేసుకొని తాతగారికి మందులు అందిస్తుంది. దేవ్ తాత వైపు ముఖం ఉంచి కళ్ళు మాత్రం తీర్థనే చూస్తూ, గ్రాండ్ఫా, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం మంచిదే అయ్యింది కాబట్టే కదా ఈ చిలుక ఇక్కడికి వచ్చింది అన్నాడు డైరెక్ట్గా. చూడు దేవ్, తీర్థకు ఏ అసౌకర్యం కలిగించనని మాట ఇస్తేనే ఈమె ఇక్కడికి వచ్చింది. నువ్వు మిగిలిన అమ్మాయిలతో బిహేవ్ చేసినట్లుగా తీర్థతో ప్రవర్తించకు. మీకెవరికీ నా అక్కర అవసరం లేదు, కానీ
ప్రాణం పోయే వరకు ఉండే ఈ జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నాను నేను. నువ్వు ఖాళీగా ఉంటే మీ అన్న ధ్రువుల ఆఫీస్‌కి వెళ్ళు. లేదంటే నీకు పర్మిషన్ ఉన్న పబ్బులకు వెళ్ళు. అంతేకానీ నా అండర్‌లో ఉన్న వాళ్ళ జోలికి రాకు" అన్నాడు రాజేంద్ర. "ఓకే. యాజ్ యూ విష్" అనేసి తీర్థవంక చూస్తూ నాలుకతో తన పెదవులను తడుపుకుంటూ ఆ గదిలో నుండి వెళ్ళిపోయాడు దేవ్. ఏంటి? ధ్రువ్ ఇంకా దేవ్ అన్నదమ్ములా? అందుకే ఇద్దరి బిహేవియర్ ఒకేలా ఉంది అని భయపడి, తాతగారు అంది తీర్థ భయంగా. భయపడకమ్మా, నేనుంటుండగా నీకు ఏ ప్రమాదం రానివ్వను అన్నాడు. అది కాదు తాతగారు అని ఇదివరకు దేవ్తో అయిన సంఘటనల గురించి చెప్పింది. అయితే వాడి వల్ల కలిగిన నష్టాన్ని నా ద్వారా భర్తీ చేయించడానికే నిన్ను నా దగ్గరకు చేర్చాడేమో ఆ దేవుడు అని భరోసాగా అన్నాడు రాజేంద్ర. అప్పుడే మేము లోపలికి రావచ్చా అని అడిగారు లతీష్ ఇంకా లతిక. రాజేంద్ర వైపు చూసి అతని అంగీకారం మేరకు రండమ్మా అని సైగ చేసింది తీర్థ. దాంతో పిల్లలిద్దరూ పరుగున వచ్చి తీర్థను హత్తుకొని, దోశలు చాలా బాగున్నాయి, రోజూ ఇలాగే చేస్తావా అక్క అని అడిగారు ఏకకంఠంతో. చేయను అని సీరియస్గా చెప్పింది తీర్థ. దాంతో పిల్లలు బిక్కుముఖాలు వేశారు. రోజూ ఒకటే అయితే ఏం బాగుంటుంది, రేపు వేరే వెరైటీ చేసుకుందాం, మీకేం కావాలో చెప్పండి అని అడిగింది తీర్థ. నువ్వేం చేసినా పర్వాలేదక్కా, మా అమ్మ పెద్దమ్మ అత్త ఇంట్లో ఉండరు, ఎప్పుడు చూడు బయటకు వెళ్ళిపోతారు, హాస్టల్కి సెలవులని ఇంటికి వస్తే కూడా మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అంది పాప బేలగా. ఇక మీదట నేను పట్టించుకుంటాను, ఇప్పుడు వెళ్ళి చదువుకోండి, మధ్యాహ్నం వంట చేసేసి పిలుస్తాను సరేనా అంది తీర్థ. నువ్వు చాలా మంచిదానివక్క అని ఇద్దరూ చెరువు బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ గ్రాండ్ ఫా అనేసి పారిపోయారు. మధ్యాహ్నం వంట చేయడానికి కిచెన్లోకి వచ్చిన తీర్థ ధ్రువ్ ఇంకా దేవ్ గురించే ఆలోచిస్తుంది. ఈ ఇద్దరూ ఉన్న చోట నేను ఎక్కువ రోజులు ఉండలేను. తాతగారు త్వరగా స్ట్రాంగ్గా అయిపోతే నేను వెళ్ళిపోవడానికి వీలవుతుంది. ఆయనకు ఇష్టమైన తిండి కడుపు నిండా పెట్టి, టైంకి మందులు వేసి, శారీరకంగా దృఢంగా చేసి నేనిక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనుకుని ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు తీసి వంట చేయడంలో నిమగ్నమయ్యింది. ఆమెను చూసి పనివాళ్ళు ఏం మాట్లాడకుండా నిమ్మకున్నారు. అప్పుడే కిచెన్లోకి దేవ్ రాగానే పనివాళ్ళు అతని వైపు చూశారు. బయటకు పొండి అని సైగ చేయగానే చప్పుడు చేయకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. తీర్థ మూకుడులో గరిటతో కూర కలుపుతుంటే దేవ్ ఆమె భుజం మీద చేయి వేయాలని చేయి చాపాడు. అప్పుడే తీర్థ వేడి గరిట చేత పుచ్చుకునే ఇంకేదో వస్తువు కావాలని వెనక్కి తిరిగింది. దాంతో దేవ్ చేతికి వేడి గరిట తగలడం వల్ల వాడి చేతికి గాయమై ఆ అని అరిచాడు. తీర్థ అది చూసి వాడికి మరి కాస్త దూరం జరిగి కావాలనే చేతిలో ఉన్న గరిటను పొయ్యి మంట తగిలేలా పెట్టి వాడి వైపు బెదురుగా చూస్తుంటే వాడు ఆ బాధ నుండి తేరుకొని, నా ఇంటికే వచ్చి కూడా నాకు అందకుండా ఉండాలని చూస్తున్నావా, నిన్నేం చేస్తానో చూడు అని మీదకు రాబోయాడు. మళ్ళీ గరిటను చేతపుచ్చుకొని వాడికి బెదిరిస్తున్నట్లుగా చూపించింది. ఇందాక కూరలో ఉంది కాబట్టి తక్కువ వేడే, కానీ ఇప్పుడు ఏకంగా మంట మీద పెట్టడం వల్ల పొగలు కక్కుతూ తాకిన వాడి చర్మం ఒలిచేయడానికి సిద్ధంగా ఉంది గరిట. దాంతో వెనక్కి తగ్గక తప్పలేదు వాడికి. నువ్వు వస్తావని తెలియక ఫ్రెండ్స్తో గోవా ట్రిప్ వేశాను, అటు నుండి వచ్చి నీ పని చెప్తాను. గ్రాండ్ ఫా చెప్తే నిన్ను వదిలేస్తానని అనుకున్నావా, ఛాన్సే లేదు. నా చెంపన తాకిన నీ శరీరాన్ని అణువణువు తాకకపోతే నా పేరు దేవ్దీప్ కాదు అనేసి కిచెన్లో నుండి వెళ్ళిపోయాడు వాడు. దాంతో నెమ్మదిగా గరిట ఉన్న చేతిని కిందకు దించుతూ, ఎక్కడికెళ్ళినా ఆడపిల్లను ప్రశాంతంగా బ్రతకనివ్వరా అని బాధపడి, ఏదో క్యాంప్ అంటున్నాడు కదా, అది ఒకందుకు మంచిదే, వీడు తిరిగి వచ్చేలోపు నేనిక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంది తీర్థ. ఆఫీస్లో ఉన్న జితేంద్రకు మాటిమాటికి తీర్థ మాటలే గుర్తుకు వస్తున్నాయి. మా నాన్న నాకు ఆస్తి అంతస్తు బిజినెస్లు ఇవ్వలేదు, కానీ జన్మని ఇచ్చాడు, ఇంటి పేరుని ఇచ్చాడు, నేను అనాథన కాదు, ఫలానా వ్యక్తి కూతురిని అనే గుర్తింపునిచ్చాడు, అది చాలు పిల్లలు తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి అన్న ఆమె డైలాగులు గుర్తుకు వస్తుంటే, ఆ అమ్మాయి చూపులో ఆ ధైర్యం ఏంటి? అంటే నేను మా నాన్నని పట్టించుకోవడం లేదని, రుణం తీర్చుకోవడం లేదని నన్ను దెప్పుతుందా? హౌ డేర్ షీ అని అనుకున్నాడు. అప్పుడే అతని ఎదురుగా అంతరాత్మ ఎదురే, ఇందులో ఆ అమ్మాయి తప్పేముంది,
తన తండ్రికి ఆ బంధానికి విలువ ఇస్తుంది కాబట్టే నీకు నీ డబ్బుకు భయపడకుండా ధైర్యంగా సమాధానం చెప్పింది. నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి నీ తండ్రిది. అయితే ఏనాడైనా ఆయనతో ప్రేమగా మాట్లాడావా? ఆయన పావలా ఆస్తిని ముప్పావలా చేసి నీకు ఇస్తే దాన్ని రూపాయి చేయడం మానేసి ఎక్కడ మొదలైందో అక్కడికే తీసుకొచ్చేలా నువ్వు నీ కొడుకు నాశనం చేస్తున్నారు. మీ నాన్న ఆ వయసులోనే ఇంత చేస్తే నువ్వు అలాగే నీ కొడుకులు ఈ సంస్థని ఇంకెంత స్థాయికి తీసుకెళ్ళాలి? అది వదిలేసి తండ్రి మీద నిందలు వేస్తే అందరూ మీ నాన్నలా ఊరుకుంటారని అనుకుంటున్నావా? ఎన్ని అన్నా మౌనంగా భరిస్తారని అనుకున్నావా? అని అడిగింది. దాంతో ఏదో అందామని అనుకున్నాడు కానీ ఫోన్ మోగడంతో అటెంప్ట్ చేసి పనిలో బిజీ అయిపోయాడు జితేంద్ర. రాత్రి డిన్నర్ అయిపోయాక వేసుకోవాల్సిన మందులు ఇచ్చి రాజేంద్ర చారబడగానే తీర్థ ఆవాల నూనె కాస్త వేడి చేసి తీసుకొచ్చి అతని కాళ్లకు మర్దనా చేస్తుంది. వదిలే తల్లి, నిన్ను సాయానికి పిలిచానంటే ఇంట్లో పనివాళ్ల పని కూడా నువ్వే చేస్తున్నావు అని అడ్డుపడ్డాడు రాజేంద్ర. నాకేం పని ఎక్కువ అవ్వడం లేదు తాతగారు. నా ఇంట్లో కూడా నేనే వండుకొని డ్యూటీకి కూడా వెళ్ళేదాన్ని. మీరు నిన్న నిద్రపోలేదని చెప్పారు. మధ్యాహ్నం కూడా సరిగా నిద్రపోలేదు. కనీసం ఈ రాత్రి అయినా నిద్రపోకపోతే మీ ఆరోగ్యం చెడిపోతుంది కదా. అందుకే ఇలా నూనెతో అరిపాదాలను మర్దనా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అయ్యి ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుంది అని మాటలు చెప్తూనే ఆయనకు మర్దనా చేసింది. మొండి అని సుతారంగా తిట్టి, ఇక నువ్వెళ్ళి నిద్రపోమ్మా, నాకు నిద్ర వస్తుంది అన్నాడు. సరే అని ఆయన నిద్రలోకి వెళ్లే వరకు ఉండి తన గదిలోకి రాగానే డోర్ క్లోజ్ చేసి లాక్ చేసుకుంది. తీర్థ ఉంటే కిచెన్లో ఉండడం, లేదంటే రాజేంద్ర గదిలో, లేదంటే తన గదిలో లాక్ చేసుకుని ఉండడం చేస్తూ 4 పూటల మితంగా ఏదో ఒకటి తినడానికి రాజేంద్ర కోసం అలాగే అందరి కోసం వండుతుంటే ఆ ఇంట్లో వాళ్ళు ఆమెను తిట్టిన వాళ్లే తినడానికి ఎదురుగా కనిపిస్తున్న వంటకాలను లొట్టలు వేసుకుంటూ తింటూ రాజేంద్ర కోసమే వచ్చిన రుచికరంగా వండుతుంది అని డైనింగ్ మీద ఉన్నదే తినడం అలవాటు చేసుకున్నారు. ఏంటి వదినా, అది వండుతున్న వంట తింటున్నావు అంది మహిమ. అది వండుతున్నా మన ఇంట్లో వస్తువులతోనే కదా వండుతుంది. అది వద్దు అన్నంత మాత్రాన జీతం తీసుకోకుండా ఉంటుందా? ఆ పని మనిషి వండు పెడుతుంది, మనం తింటున్నాం అంతే అంది మాలిని. అదేదో మన పని వాళ్ళ చేతే వండించుకోవచ్చు కదా అంది మహిమ. వాళ్ళు ఇంత బాగా వండితే బయట నుండి ఎందుకు ఆర్డర్ పెట్టుకుంటాం ఇంతకాలం అంది మాలిని. అదీ నిజమే అనుకొని కడుపు నిండా తినేసి తమ గదులకు వెళ్ళిపోయారు వాళ్ళు. తీర్థ కిచెన్లో పని చేసుకుంటుంటే ధ్రువ్ కిచెన్లోకి వచ్చి తలుపు దగ్గర ఆగాడు. అతన్ని చూసి కిచెన్లో ఉన్న పనివాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. తీర్థ చకచకా కావలసిన సామానులు తీసి ఏవి ఎంత వేయాలో వేస్తూ మధ్య మధ్యలో కూరలు కలుపుతూ నీళ్లు కావాలని చేతిలో గ్లాస్తో వెనక్కి తిరిగి తీరైన తలకట్టుతో క్రీమ్ కలర్ ప్యాంటు వైట్ టీషర్ట్ మీద బ్లాక్ ఫార్మల్ బ్లేజర్లో ఎదురుగా ఉన్న ధ్రువుని చూసి షాక్ అయ్యింది. అప్పటి వరకు కిచెన్ డోర్కి చారబడి బ్లూ చుడిదార్లో పొడవైన అల్లుల జడతో ఉన్న ఆమెనే చూస్తున్న ధ్రువ్ ఆమె అతన్ని చూడడంతో తరహాస వదనంతో చూస్తూ ఆమె వైపు అడుగులు మొదలుపెట్టాడు. దాంతో కిచెన్లో తోడుగా పనివాళ్లు లేరని తీర్థ భయపడుతూ ఎగశ్వాస తీస్తూ చేతిలో ఉన్న గ్లాస్ని చేజార్చినట్లు కింద పడేసింది. ధ్రువ్ అది చూసి మరింతగా పెదవులు విచ్చుకునేలా నవ్వుతూ, ఆ సౌండ్ విని పనివాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తారని పడేశావు కదా, పాపం. నేను వచ్చాక ఇక్కడ ఉన్న అందరూ బయటకు వెళ్ళిపోయారు అని చెప్తూ ఆమెకు మరింత దగ్గరగా వస్తుండేసరికి తీర్థ వెనక్కి 2 అడుగులు వేసి కిచెన్ బల్ల అడ్డు తగిలి ఆగిపోయి, మీకేం కావాలి, ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడిగింది. ఆమెకి ఇరువైపులా కిచెన్ బల్లకు అతని చేతులను అడ్డుపెట్టి ఆమె వదనానికి దగ్గరగా వస్తూ, నువ్వే కావాలి, నువ్వు నా చేత్తో నీ మెడలో తాళి కట్టించుకోవడం కావాలి అన్నాడు. నేను ఇక్కడ పని మనిషిని అంది. నా పని జరగడం కోసం నీ డిజిగ్నేషన్ ఏదైనా నాకు పట్టింపు లేదు అంటూ ఆమె వదనాన్ని తాకేలా చేయిని పోనిచ్చాడు. నన్ను తాకితే మరో చెంప పగులుతుంది అని బెదిరించింది ధైర్యంగా. వావ్, నా ఇంట్లో ఉంటూ నన్నే బెదిరిస్తున్నావా అని అడిగాడు. నా జోలికి వస్తే ఎవరి ఇల్లైనా నాకు కూడా పట్టింపు లేదు అనేసి వెనుతిరిగి పొయ్యి కట్టేసి అతని ఒక చేయి కిచెన్ బల్ల మీద అడ్డుగా ఉండడం వల్ల మరోవైపు కదిలి ఆ గదిలో నుండి రాజేంద్ర దగ్గరకు వెళ్ళిపోయింది. పొగరుతో కూడిన నవ్వులు చిందిస్తూ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ధ్రువ్ కూడా రాజేంద్ర గదిలోకి వచ్చాడు. ధ్రువుని చూస్తూనే సోఫాలో కూర్చున్నది కాస్త పైకి లేచి అసహనంగా మరోవైపుకు తిరిగిపోయింది తీర్థ. ఏంటి మనవడా ఇలా వచ్చావు?
నీకు ఈ తాతగది ఏదో కూడా తెలుసా అని అడిగాడు రాజేంద్ర. మరేం చేయను ముసలోడా, నీ కేర్ టేకర్ నాకు ఆకలిగా ఉందని చెప్పినా నా ఆకలి తీర్చడం లేదు అన్నాడు ధ్రువ్ తీర్థ వంకే చూస్తూ. దాంతో దిగ్గున అతని వైపు చూసింది తీర్థ. నిజమే కదా చెప్పాను అన్నట్లుగా కళ్ళని ఎగరేశాడు. కానీ రాజేంద్ర వాళ్ళ భావాలను గమనించకుండా, తీర్థ వంట గుడిలో ప్రసాదం లాంటిది, అందరికీ సమానంగా పంచుతుంది. నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో, తను వచ్చి వడ్డిస్తుంది అన్నాడు. తాతగారు అది అని ఏదో చెప్పబోయింది తీర్థ. పదమ్మ, నాకు కూడా ఆకలిగా ఉంది అని ఆమెను నడిపించాడు రాజేంద్ర. దాంతో తీర్థ కిచెన్లోకి వచ్చి మళ్ళీ పొయ్యి వెలిగించి పెండింగ్ ఉన్న వంటను పూర్తి చేసి పనివాళ్లను పిలిచి వాటిని డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టమని చెప్పింది. మేమెందుకు పెట్టాలి అని పొగరుగా అడిగింది ఒక పనామె. దాంతో అసహనంగా ఉన్న ఆమె కాల్ చేసేలా కోపంగా చూడగానే ఆమె కంటిలోని ఎరుపుకి భయపడి డిషెస్ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అక్కడ కూర్చున్న రాజేంద్రకు ధ్రువ్కి వడ్డించిపోయింది ఒక పనామె. ఏం నువ్వొచ్చావు, తీర్థ ఎక్కడ ఉంది అని అడిగాడు రాజేంద్ర. కిచెన్లో ఇంకేదో పని ఉంటే చేస్తుంది అని చెప్పిందామె. నువ్వు తినముసలోడా, నేనిప్పుడే వస్తాను అని ధ్రువ్ తీర్థ కోసం మళ్ళీ కిచెన్లోకి వచ్చాడు. ఇంకా ఉంది. ధ్రువ్ తీర్థ కోసం కిచెన్లోకి వెళ్ళి ఏం మాట్లాడతాడు? ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? దేవ్ క్యాంపు నుండి వచ్చేలోపు తీర్థ ఈ ఇంటి నుండి వెళ్ళిపోతుందా? పెళ్ళి పెళ్ళి అని అంటున్న ధ్రువ్ తీర్థను పెళ్లి చేసుకుంటాడా? ఈ విషయాలను తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏ ఛానల్కైనా గ్రోత్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు.